ఏషు భయేషు చ, మహారణ్యంలో ఉన్న భయంతో ఉన్న ఒక్కసారి మీరు ఆ ఉదయిస్తున్న సూర్యబింబానికి నమస్కారం చేసి అర్ధరాత్రైన అరణ్యంలో ఉన్న మీరు ఆదిత్య హృదయాన్ని పఠించేయచ్చు. ఆదిత్య హృదయం చదవగానే మీకు రక్షణ కలుగుతుంది. ఆదిత్య హృదయం అంత శక్తివంతం. ఆదిత్య హృదయం ఎంత శక్తివంతమైందో నేను మా గురువు గారి దగ్గర దాని వైభవం ఏమిటో అనుభవించిన వాడిని. అంత శక్తివంతం ఆదిత్య హృదయం. అది ఎంతటి పెను ప్రమాదాన్ని తప్పిస్తుంది, రోగాలకి కూడా ఉపశాంతిగా నిలబడుతుంది. అందులో ఆ సూర్యమండలాంతర్వర్తిగా ఉండేటటువంటి భగవానుడి యొక్క లక్షణాలని చెప్తూ దానిలోనే నమక చమకాల్ని కూడా తీసుకొచ్చి కలిపారు. రుద్రాధ్యాయం ఎలా ఉంటుందో అలా ఉభయతర నమస్కారాలతో అలా వస్తాయి ఆ శ్లోకాలు కూడా. అందుకే ఆ చెప్పేటప్పుడు ఆ మధ్య మధ్యలో ఎంత అందంగా ఉంటుందంటే ఆ స్తోత్రం అక్కడక్కడ నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పత